తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ ను మంత్రి సత్యకుమార్ దూషించారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో తాడిపత్రిలో పోలీస్ స్టేషన్ కూడలి వద్దే విహెచ్పి నాయకులు నిన్న పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలోనే ఆ బాణాసంచా కాలుస్తూ ఉన్న సమయంలోనే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి అటువైపుగా వచ్చారు. దీన్ని గమనించిన రోహిత్ కుమార్ చౌదరి స్థానిక సిఐ సాయి ప్రసాద్ కు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు తిరిగే చోట రోడ్డు మీద బాణాసంచా కాలుస్తూ ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఆ బాణాసంచా కాలుస్తున్న వాళ్ళందరినీ స్టేషన్ కి తీసుకురావాల్సిందిగా రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సిఐ సాయి ప్రసాద్ ను ఆదేశించారు. దాంతో అక్కడికి వెళ్లిన సాయి ప్రసాద్, మీరంతా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఏఎస్పీ చెప్పారు స్టేషన్ కి రండి అని పిలిచారు. ఆ సమయంలోనే విహెచ్పి నాయకుడు ఒకరు సాయి ప్రసాద్ సిఐ సాయి ప్రసాద్ కాలర్ పట్టుకొని దూషించారు. దాంతో పోలీసులు వాళ్ళందరినీ బలవంతంగా స్టేషన్ కు తీసుకెళ్లారు. వెంటనే విహెచ్పి నాయకులు, జిల్లాకి చెందిన ధర్మవరం ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు మంత్రి సత్యకుమార్ కు ఫోన్ చేసి తాము ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే పోలీసులు బలవంతంగా తమను ఇక్కడికి తీసుకొచ్చారని ఆయన వివరించారు. దాంతో ఫోన్ సిఐకి ఇవ్వాల్సిందిగా ఆదేశించిన సత్యకుమార్ ఫోన్ తీసుకోగానే దూషించారు సిఐని. రోజు చిల్లర ఏడుకునే చిల్లరగాడివి నువ్వు అంటూ ఇష్టం వచ్చినట్లు దూషించారు. వెంటనే వాళ్ళని వదిలేయాల్సిందిగా సిఐని ఆదేశించారు. నాకేం సంబంధం లేదు, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి గారి ఆదేశాలతోనే నేను వీళ్ళందరినీ తీసుకొని వచ్చాను అని సాయి ప్రసాద్ వివరించినా సరే మంత్రి సత్యకుమార్ మాత్రం లెక్క చేయకుండా చిల్లరగాడివి అంటూ దూషించారు. దాంతో ఫోన్ పెట్టేసిన తర్వాత సిఐ సాయి ప్రసాద్ అంతే స్థాయిలో స్పందించారు. తానేమి చిల్లర తీసుకునే చిల్లరగాడిని కాదు, కావాలంటే బదిలీ చేసుకోండి, ఇప్పుడే వెళ్ళిపోతాను మరో స్టేషన్కి, లేదు పూర్తిగా సర్వీసే లేకుండా డిస్మిస్ చేయిస్తారా చేసేయండి, వెళ్ళి టీ కొట్టు పెట్టుకునైనా బతుకుతాను, కానీ నేనేం చిల్లరగాడిని కాదు అంటూ విహెచ్పి నాయకులకి చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు సిఐ సాయి ప్రసాద్. దాంతోపాటు ఆయన మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు అధికారం మీ అందరి మీద కేసులు నమోదు చేసి తీరుతాను అని సిఐ చెప్పడంతో పాటు ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉందని కేసులు క్లోజ్ చేయించుకోవచ్చు అనుకుంటున్నారేమో, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈ కేసుల్ని రీఓపెన్ చేయిస్తానని కూడా సిఐ సాయి ప్రసాద్ హెచ్చరించారు. ఈ కామెంటే అటు బీజేపీ నాయకులకి, బాగా టీడీపీ నాయకులు కూడా కోపం తెప్పిస్తోంది. అంటే ఇప్పుడు మీ చేతుల్లో అధికారం ఉంది కదా అని కేసును క్లోజ్ చేయించుకుంటారేమో, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కేసు రీఓపెన్ చేయిస్తా అని సిఐ సాయి ప్రసాద్ అంటూ ఉన్నారంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాదు అన్నదే కదా సిఐ ఉద్దేశం అని విహెచ్పి నాయకులు, టీడీపీ నాయకులు విశ్లేషించుకుంటూ ఉన్నారు.